హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ డిఎస్సికి సంబంధించి వచ్చే నెలలో మనకు 10,000 వేకెన్సీస్తో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి అప్డేట్ అయితే ఉంది. వచ్చే నెలలో డిఎస్సి 10,000 పోస్టులతో నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే యూస్ఫుల్ అప్డేట్ కదా, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసినట్లయితే అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. అలాగే గుడ్ న్యూస్ అయితే ఉంది. ఓకే, ఈ ఏడాది 9,000 మంది రిటైర్మెంట్కి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనకు ఇన్ని వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయని చెప్పి అప్డేట్లు అయితే చూడొచ్చు. ఈసారి మళ్ళీ మనకి ఆంగ్ల మరియు కంప్యూటర్ పరిజ్ఞానంపై పరీక్ష ఉంటుంది. ఓకేనా, ప్రొఫిషియన్సీ పరీక్ష అనేది ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి మళ్ళీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాంట్లో కూడా ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. క్వాలిఫై అయితేనే మీకు పోస్టింగ్ ఇస్తారు. సో వీటికి సంబంధించిన వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే సన్నద్ధమవుతుంది. ఇక్కడ చూడొచ్చు. ఈ నేపథ్యంలో డిఎస్సి ప్రకటనపై అంటే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రాబోతుంది. అది కూడా 10,000 వరకు పోస్టులు అయితే ఉండబోతున్నట్లు ఇక్కడ మనకి పాఠశాల విద్యాశాఖ అయితే భావిస్తుంది. 2026లో చూసుకుంటే సుమారుగా 9,500 మంది ఉపాధ్యాయులు అనేవారు రిటైర్మెంట్ కావడానికి సిద్ధంగా ఉన్నారనమాట. కాబట్టి ఈ వేకెన్సీస్ అన్నీ కూడా ఫిలప్ చేయాలి. కాబట్టి మనకి ఇన్ని వేకెన్సీస్ అయితే ఉంటున్నాయని చెప్పేసి మెన్షన్ చేస్తూ వచ్చారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక వీటితో పాటు ఇప్పటికే కొన్ని వేకెన్సీస్ కూడా మిగిలిపోయినాయి కదా. లాస్ట్ నోటిఫికేషన్లో మిగిలిపోయిన వేకెన్సీస్ ఒక 400 వరకు ఉన్నాయి. అవి కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా కలిపి భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది. కొత్తగా చూసుకుంటే 9,200 ప్రాథమిక పాఠశాలను ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా మార్చడం కూడా జరిగింది. తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించారు. సో ఇందుకు అనుగుణంగా బదిలీలు అయితే చేపట్టడం జరిగింది. అయితే ఈ యొక్క మొత్తం ప్రక్రియ అనంతరం చూసుకుంటే 1,100 మంది ఉపాధ్యాయులు అవసరమని గుర్తించారు. ఆయా స్థానాల్లో తాత్కాలిక ప్రాతిపదికన అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను అయితే నియమించడం జరిగింది. ప్రస్తుతానికి ఆ వేకెన్సీస్ అన్నీ కూడా ఫిలప్ చేయాలి. కాబట్టి దాదాపుగా 9,500 వరకు కూడా వేకెన్సీస్ అనేవి మనకు ఎడిషనల్గా యాడ్ చేసుకున్నట్లయితే ఓవరాల్గా 10,000 వరకు కూడా పోస్టులు అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే మరొక మెగా డిఎస్సి జాతర త్వరలోనే ప్రారంభమయ్యే సంకేతాలు అయితే కనిపిస్తున్నట్లు ఇక్కడ మనకి అప్డేట్లో చూడొచ్చు. ఇకపై నిర్వహించే డిఎస్సిలో ఆంగ్లం మరియు కంప్యూటర్ పరిజ్ఞానంపై పరీక్ష అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పి పాఠశాల విద్యాశాఖ భావించింది. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఇంగ్లీష్ కంప్యూటర్పై పరిజ్ఞానం ఉపాధ్యాయులకి ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఈ యొక్క 2 అంశాలపై డిఎస్సిలో ఒక పేపర్ అయితే తీసుకురావాలని చెప్పి విద్యాశాఖ నిర్ణయించడం జరిగింది. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగిందని చెప్పేసి ఈ విధంగా అప్డేట్లు అయితే చూడొచ్చు అనమాట. ఇందులో మనకు 2026లో ఉద్యోగ విరమణ చేయనున్నటువంటి ఉపాధ్యాయుల వివరాలు చూసుకున్నట్లయితే ఎస్జిటి వాళ్ళకి సంబంధించి 6,000. ఓకే, ఎస్జిటి 6,000 కాబట్టి మనకు వేకెన్సీస్ అనేవి ఎస్జిటికి రిలేటెడ్గా 6,000 ప్లస్ అయితే మనకి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఒక 3,000 వరకు ఉన్నాయి. పీఈటీకి సంబంధించి 500, మొత్తం 9,500 అనమాట. ఈ విధంగా మనకు వేకెన్సీస్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్పి ఈ విధంగా చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఏ విధంగా వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తుంది, నిజంగా 10,000 ఇస్తారా లేకపోతే అందులో సగం ఇస్తారా అనేది మనం వెయిట్ చేయాల్సిందే. అతి త్వరలోనే అప్డేట్స్ అయితే వస్తాయి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది అందరికీ.